హీరో ఎవరైనా క్రేజ్ ఉన్నప్పుడే డిమాండ్ ఉంటుంది. పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడినప్పుడే క్రేజీ ఆఫర్స్ అకౌంట్లో పడతాయి. ప్రెజెంట్ ఇలాంటి జాక్పాట్ ని కొట్టేశాడు రాకీ బాయ్. ఏకంగా నార్త్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. యష్ కేజీఎఫ్ సిరీస్ తో ట్రెండ్ బెండ్ తీసిన హీరో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ రెండు ప్రాజెక్ట్స్ నేషనల్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కురిపించాయి. రాకీ బాయ్ కి భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. దీంతో ఆలోచనలో పడ్డ యష్ ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ అనే పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మార్చ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రామాయణంలో యష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రాకముందే మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ని రాకీ బాయ్ ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షారుఖ్ తో కలిసి పనిచేయాలని ఉందని గతంలో ఓసారి చెప్పాడు యష్. కానీ ఇద్దరూ కలిసి సినిమా చేయాలంటే స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. డైరెక్టర్ కథని కరెక్ట్ గా డీల్ చేయాలి. అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సినిమా సాధ్యం కాదు. అందుకే యష్ తో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించాలి అని ప్లాన్ చేసిందట రెడ్ చిల్లీస్. ఇప్పటికే రాకీ బాయ్ తో కథా చర్చలు కూడా మొదలు పెట్టిందట. యష్ ఈ సినిమాకి ఓకే చెప్తే గెస్ట్ రోల్లో షారుఖ్ కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. మరి టాక్సిక్ తో బిజీగా ఉన్న యష్ ఈ నార్త్ ఆఫర్ ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాడో చూడాలి. సౌత్ హీరోస్ ఇప్పుడు నార్త్ లో సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ హీరోల దృష్టి సౌత్ మార్కెట్ పై పడింది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ సౌత్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ రాకీ ఔర్ రాన్కీ ప్రేమ్ కహానీ సినిమాతో హిట్ కొట్టిన హీరో. తర్వాత రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సింగం అగైన్ స్టార్ట్ చేశాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే సంజయ్ లీలా భన్సాలీతో బైజు బావ్రా, ఫర్హాన్ అఖ్తర్ తో డాన్ 3 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో భన్సాలీ ప్రాజెక్ట్ 2025కి షిఫ్ట్ అయితే డాన్ 3 మాత్రం అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రణ్వీర్ ఇప్పుడు ప్లాన్ బి అప్లై చేస్తున్నాడు. సౌత్ డైరెక్టర్స్ తో పాన్ ఇండియా మూవీస్ చేయాలని తహతహలాడుతున్నాడు. నార్త్ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్న రణ్వీర్ మరోవైపు సౌత్ డైరెక్టర్స్ తో కథా చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే అట్లీని కలిసిన రణ్వీర్ తన ఇంట్రెస్ట్ ని జవాన్ డైరెక్టర్ కి చెప్పాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్, ఏఆర్ మురుగదాస్ తో 2 సిట్టింగ్స్ వేశాడు. ఇక జై హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మతో రజనీకాంత్ ప్రాజెక్ట్ లో అతిథి పాత్ర కోసం లోకేష్ కనగరాజ్ తో రణ్వీర్ చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే సోనీ పిక్చర్స్ ఇండియాతో కలిసి శక్తిమాన్ కోసం రణ్వీర్ వర్క్ చేయబోతున్నాడట. ఇవి కాకుండా మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నార్త్ బెల్ట్ లో స్టార్ గా ప్రూవ్ చేసుకున్న రణ్వీర్ ఇప్పుడు పాన్ ఇండియా కథలతో సౌత్ ని కబ్జా చేయాలని చూస్తున్నాడు. అందుకే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది సౌత్ మేకర్స్ ని కలిశాడు. చూస్తుంటే పాన్ ఇండియా కథలతో గట్టిగా కొట్టాలి అనే కసి రణ్వీర్ లో ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఫస్ట్ ఏ సౌత్ డైరెక్టర్ తనకి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.